వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 13.2లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ఒకటవ సమస్య. ఒక సంచిలో 3 ఎరుపు 5 నలుపు బంతులు కలవు. సంచి నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపుదై ఉండుటకు ఎరుపుది కాకపోవుటకు సంభావ్యతలు ఎంతెంత అన్నాడు. ఓకేనా? అంటే ముందుగా సంచిలో గల మొత్తము బంతుల సంఖ్య ఎన్ని? సంచిలో 3 ఎరుపు బంతులు 5 నలుపు బంతులు, కాబట్టి సంచిలో గల మొత్తము బంతులు 8 రాసుకుందాం. సంచిలో గల మొత్తము బంతులు మూడు ఎరుపు అంటే రెడ్ ప్లస్ 5 నలుపు అంటే 5 బ్లాక్, మొత్తం బంతులు సంఖ్య 8. మరి సంచి నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే సంచి నుంచి ఒక బంతిని తీస్తే వెలువడే మొత్తం పర్యవసనాల సంఖ్య 8, అంతే కదా? సంచి నుంచి ఒక బంతిని తీస్తే వెలువడే మొత్తం పర్యవసనాల సంఖ్య 8, అంటే n(s) = 8. ఓకేనా? ఇప్పుడు ఒక బంతిని తీస్తే ఎరుపుదై ఉండుటకు సంభావ్యతను ఎరుపుది కాకపోవటకు సంభావ్యత ఎంతెంత అన్నాడు. కాబట్టి ఎరుపుదై ఉండు ఘటన ఒక బంతిని తీస్తే ఏమనుకుంటున్నా, ఎరుపుదై ఉండు ఘటన R అనుకుంటే, మరి Rకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత? 3, అంటే n(r). Rకు అనుకూల పర్యవసనాల సంఖ్య 3. మరి ఎరుపుదై ఉండుటకు సంభావ్యత ఏమిటి? ఆ బంతి ఎరుపుదై ఉండుటకు సంభావ్యత P(r). ఎరుపుదై ఉండుటకు సంభావ్యత P(r), అంటే Rకు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య, దాన్ని n(r) బై n(s), అంటే P(r) = n(r) అంటే 3 బై n(s), మొత్తం పర్యవసనాల సంఖ్య 8. అంటే ఒక యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపుదై ఉండుటకు సంభావ్యత ఏమొచ్చింది? 3/8. ఎరుపుదై ఉండుటకు సంభావ్యత therefore 3/8. ఇప్పుడు ఇది మొదటిది అయిపోయింది. ఎరుపుది కాకపోవుటకు సంభావ్యత ఎంత అంటాడు. R అనేది ఎరుపుదై ఉండుట ఘటన అయితే R' అనేది ఏమవుతుంది? ఎరుపుది కాకపోవు ఘటన అవుతుంది కదా. కాబట్టి R' అనేది ఎరుపుది కాకపోవు ఘటన అవుతుంది, అంటే ఎరుపు బంతి కాకపోవు ఘటన. ఎరుపు బంతి కాకపోవు ఘటన అగును. ఎందుకు? R అనేది ఏమనుకున్నాము? ఎరుపుదై ఉండే ఘటన R అనుకున్నాము, కాబట్టి R' అనేది ఎరుపు బంతి కాకపోవు ఘటన. R' అనేది ఎరుపు బంతి కాకపోవు ఘటన అగును. మరి n(r)* అంటే R' అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే 5, మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే 8, అంటే 5/8 అని ఆ విధంగా చేయొచ్చు. లేకపోతే మనకేం తెలుసు, R' అనేది R అనే ఘటన యొక్క పూరక ఘటన అవుతుంది, కాబట్టి మనకు పూరక ఘటనల మొత్తము 1 కదా. P(r) ప్లస్
పి ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 1 అని తెలుసు మనకు. ఓకేనా. ఈ అనేది ఒక ఘటన అయితే ఈ బార్ అనేది ఏంది, ఈ యొక్క పూరక ఘటన అవుతుంది. ఓకేనా. కాబట్టి ఈ కాని దాన్ని ఈ బార్చి సూచిస్తాము. కాబట్టి పి ఆఫ్ ఆర్ ప్లస్ పి ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. మనం పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే బంతి ఎరుపుదై ఉండటకు సంభావ్యత 3/8 కాబట్టి పి ఆఫ్ ఆర్ ప్లస్లో 3/8 ప్లస్ పి ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 3/8 ని పంపిస్తే -3/8 అవుతుంది. ఏమవుతుంది, కాసాగు తీసుకుంటే పి ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 8 1 8 -3 అంటే 5/8. అంటే ఎరుపుది కాకపోవు సంభావ్యత ఆ బంతి 5/8 అగును. ఓకేనా. ఇక్కడ సంచి నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తేనేమో ఎరుపుదై ఉండే సంభావ్యతనేమో 3/8 వచ్చింది, ఎరుపుది కాకపోవు సంభావ్యతనేమో 5/8 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు రెండవ సమస్యకి సాధన చూద్దాం. ఒక పెట్టెలో 5 ఎరుపు 8 తెలుపు 4 ఆకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని తీస్తే అది ఎరుపు గోళీ అగుటకు సంభావ్యత, లేదు రెండవది తెలుపు గోళీ అగుటకు సంభావ్యత, మూడవది ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యతను కనుగొనము అని ఇచ్చాడు. అంటే పెట్టెలో గల మొత్తం గోళీల సంఖ్య 5 ఎరుపుని 5 ఆర్ అని రెడ్ అని క్యాపిటల్ ఆర్ తీసుకున్నా, 8 తెలుపు కాబట్టి 8 డబ్ల్యూ క్యాపిటల్ ఎం ప్లస్ ఆకుపచ్చ గోళీలు 4 కాబట్టి 4 గ్రీన్. మొత్తం ఎన్ని 5 + 8 ఎంత మనకు 13. 13 + 4 17. అంటే పెట్టెలో గల మొత్తం గోళీల సంఖ్య 17. అయితే ఒక గోళీని తీస్తే వెలువడి మొత్తం పర్యావసనాల సంఖ్య ఎంత 17. అంటే N(S) = 17. ఓకేనా. అయితే ఇప్పుడు ఒక గోళీని తీస్తే అది ఎరుపు గోళీ అగుటకు సంభావ్యతను ఏదో చూద్దాం. మరి ఒక గోళీని తీస్తే అని తీసుకుంటే ఎరుపు గోళీ అగు ఘటన R అనుకుంటున్నాం. ఆ గోళీ ఎరుపు గోళీ అగు ఘటన R అనుకుంటే మరి Rకు అనుకూల పర్యావసనముల సంఖ్య ఎన్ని ఉన్నాయి, రెడ్ గోళీలు ఎన్ని ఉన్నాయి అంటే ఎరుపు గోళీలు ఎన్ని 5 కాబట్టి Rకు అనుకూల పర్యావసనముల సంఖ్య 5. N(R) = 5. ఓకేనా. మరి ఎరుపు గోళీ అగు సంభావ్యత P ఆఫ్ ఆర్గా = N(R)/N(S). అంటే P ఆఫ్ ఆర్ అంటే ఎరుపు గోళీ అగు సంభావ్యత, N(R) అంటే ఆర్కు ఎరుపు గోళీ అగుటకు అనుకూల పర్యావసనాల సంఖ్య 5 బై మొత్తం పర్యావసన సంఖ్య 17. ఇదేంటిది ఎరుపు గోళీ అగు సంభావ్యత 5/17. మరి రెండవది మనము తెలుపు గోళీ అగు సంభావ్యతను కనుక్కోమన్నాడు. కాబట్టి తెలుపు గోళీ అగు ఘటన W అనుకుందాం. ఒక గోళీని తీస్తే అది తెలుపు గోళీ అగు ఘటన W అనుకుంటే Wకు అంటే తెలుపు గోళీకి అనుకూల పర్యావసనాల సంఖ్య ఎన్ని, తెలుపు గోళీ ఎన్ని ఇచ్చిండు 8 కాబట్టి అనుకూల పర్యావసనాల సంఖ్య 8. అంటే N(W) = 8. మరి తెలుపు గోళీ అగు సంభావ్యత P ఆఫ్ W = N(W/N(S). అంటే N(W) అంటే 8/N(S) అంటే 17. అంటే ఏమొచ్చింది మనకు తెలుపు గోళీ అగు సంభావ్యత ఆ పెట్టెలో నుంచి ఒక గోళీని తీస్తే అది తెలుపు గోళీ అగు సంభావ్యత 8/17. అదే therefore తెలుపు గోళీ అగు సంభావ్యత 8/17. ఇప్పుడు మూడవది ఆకుపచ్చ కానిది అగు సంభావ్యత కనుగొనండి అన్నాడు. అంటే ఆకుపచ్చ కాని ఘటన ఏమనుకుందాం, మరి ఆకుపచ్చ అయ్యే ఘటన G అయితే G బార్ అనేది ఏమవుతుంది ఆకుపచ్చ కానిది అవుతుంది. మరి ఆకుపచ్చ కాని గోళీ అగు ఘటన నేను E అనుకుంటా. ఆకుపచ్చ గోళీ కాని ఘటన E అనుకుంటే
మరి ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య, ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఈజ్ ఈక్వల్, ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే ఆకుపచ్చ గోళీలు కానీ ఏవేవి అంటే రెడ్ గోళీలు, వైట్ గోళీలు అంటే ఎరుపు తెలుపుకు తీసుకోవాలి. అంటే 5 + 8 అంటే ఎన్ని 13. ఈ 13 అనేది దీనికి ఈకు అనుకూల పర్యవసాన సంఖ్య. ఈ అంటే ఏమనుకుంటున్నాం మనం ఆకుపచ్చ గోళీ కాని ఘటన కాబట్టి 13 మనం అనుకూలంగా. ఓకేనా. మరి ఆకుపచ్చ కాని అగుటకు సంభావ్యత, ఆకుపచ్చ దీన్ని N(E) = 13 అని రాదు. ఆకుపచ్చ కానిది ఒక గోళీని తీస్తే ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత P(E). మనము ఆకుపచ్చ కాని ఘటన, ఆకుపచ్చ గోళీ కాని ఘటన ఈ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఏం చెప్తుంది, ఆకుపచ్చ P(E) ఏం చెప్తుంది, ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత అనమాట. ఈజ్ ఈక్వల్ N(E) / N(S). N(E) అంటే 13 / N(S) అంటే 17. ఓకేనా. ఇక్కడ మనం ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత అన్నప్పుడు ఆకుపచ్చ గోళీ అగు సంభావ్యత కనుక్కుంటే ఏమొస్తుంది, ఆకుపచ్చ గోళీ అగుటకు సంభావ్యత దానికి అనుకూలంగా 4 మొత్తం 17 అంటే 4/17 అవుతుంది. మరి ఆకుపచ్చ కానిది అనేది ఏమవుతుంది, ఆకుపచ్చ గోళీ అగుటకు దానికి పూరక ఘటన కదా, అంటే 1 - 4/17 అంటే మనం 13/17 ఆ విధంగా ఓకేనా చేయొచ్చు. ఓకేనా. అంటే ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత P(E) = N(E) / N(S) 13/17. ఇప్పుడు మూడో సమస్యకి సాధన చూద్దాం. ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో 100 50 పైసల నాణెములు, 50 1 రూపాయి నాణెములు, 20 2 రూపాయల నాణెములు, 10 5 రూపాయల నాణెములు ఉన్నాయి. డబ్బాను తలకిందులు చేసినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఒక నాణెము పడుతుంటే అది 50 పైసల నాణెము అగుటకు సంభావ్యతను, రెండోది 5 రూపాయల నాణెము కాకపోవటకు సంభావ్యత ఎంతెంత అన్నాడు. ఓకేనా. మరి ఆ కిడ్డీ బ్యాంక్ డబ్బాలో గల నాణెములు తీసుకున్నట్లయితే మనము సాధన అని చెప్పేసి ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో గల నాణెములు రాదు. ఓకేనా. అంటే 50 పైసల నాణెములు ఎన్ని ఉన్నాయి, 100. మొత్తం ఆ కిడ్డీ బ్యాంక్ డబ్బాలో గల మొత్తం నాణెములు ఎన్నో లెక్క పెడుతున్నాం. అంటే 50 పైసల నాణెములేమో 100, 1 రూపాయి నాణెములేమో 50, 2 రూపాయల నాణెములేమో 20, 5 రూపాయల నాణెములేమో 10 ఉన్నాయి. ఓకేనా. మొత్తము నాణెములు డబ్బాలో గల మొత్తం నాణెముల సంఖ్య 100 + 50 + 20 + 10 ఎంత 180 అనేవి మొత్తం నాణెములు ఆ డబ్బాలో గలవి. అయితే మొత్తం పర్యవసానముల సంఖ్య ఎంత 180 కదా. ఇప్పుడు N(S) = 180. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏంటి, మనం ఆ డబ్బాను తలకిందులు చేసినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఒక నాణెము పడుతుంది, కింద పడుతుంది. అంటే ఒక నాణెము పడితే ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాము, 50 పైసల నాణెము అగుటకు సంభావ్యత, అది 50 పైసల నాణెము అగుటకు సంభావ్యతని ఎంతో కనుక్కుందాం. అయితే 50 పైసల నాణెము అగు ఘటన ఈ అనుకుంటున్నా, 50 పైసల నాణెము అగు ఘటన ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య అంటే 50 పైసల నాణెములు ఎన్ని ఉన్నాయో అదే అనమాట 100. అంటే N(E) = 100. సో ఇప్పుడు 50 పైసల నాణెము అగుటకు సంభావ్యత, 50 పైసల నాణెము అగుటకు సంభావ్యత P(E) = N(E) / N(S). అంటే 50 పైసల నాణెము అనుకూల పర్యవసానాల సంఖ్య 100 / N(S) ఎంత 180. అంటే ఈ 0 0 2 5ల 2 9ల అంటే 25ల 29 అంట 5/9 ఏంటిది 50 పైసల నాణెము అగుటకు సంభావ్యత. దేర్ఫోర్ 50 పైసల నాణెము అగుటకు సంభావ్యత = 5/9.
9. ఓకేనా, ఫస్ట్ అయిపోయింది. రెండోది రూపాయలు 5 రూపాయల నాణ్యము కాకపోవటకు సంభావ్యత ఎంత? 5 రూపాయల నాణ్యము అంటే 5 రూపాయల నాణ్యము కాకపోవు ఘటన ఈ అనుకుందాం. 5 రూపాయల నాణ్యము కాకపోవు ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 5 రూపాయల నాణ్యమును కాకపో ఘటన ఈ అంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే దాని అర్థం ఏంది? 50 పైసల నాణ్యము, 1 రూపాయి నాణ్యములు, 2 రూపాయల నాణ్యములు కావడం. అంటే ఎన్ని ఉన్నాయి అవి? ఇది 50, 100, 20 ఇంతవరకు అనమాట. అంటే 170 అనమాట అనుకూల పర్యవసనాలు. ఈ 170లో ఏది వచ్చినా కూడా మనకు 5 రూపాయల నాణ్యం కాకపోవడానికి సంభావ్యత తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 170. ఓకేనా, మరి 5 రూపాయల నాణ్యం కాకపోవు సంభావ్యత రూపాయి 5 రూపాయల నాణ్యము కాకపోవుటకు సంభావ్యత P of E is equal to N of E by N of S. అంటే P of E is equal N of E మనకు ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 170 కదా, ఇదే N of E అనమాట. N of E is equal to 170. సో ఇక్కడ 170 by N of S 180. ఇస్తున్న 10 ఏళ్ళ 10 18 అంటే 17/18. ఏంటిది ఇది? దేర్ఫోర్ రూపాయలు 5 రూపాయల నాణ్యము కాకపోవుటకు సంభావ్యత ఈజ్ ఈక్వల్ 17/18. ఓకేనా, అంటే ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు. మనము 5 రూపాయల నాణ్యము అగుటకు సంభావ్యత అంటే అప్పుడు 5 రూపాయల నాణ్యములు అగుటకు సంభావ్యత అంటే 5 రూపాయల నాణ్యములు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే అప్పుడు అనుకూలము 10 బై మొత్తం పర్యవసనాల సంఖ్య 180. 10/180 1/18 వస్తుంది. అది మరి కాకపోవడం కంటే ఏమవుతుంది? 1 - 1/18 అంటే 17/18. ఆ విధంగా ఏమీ లేదు. అందుకే మనం ఏమనుకున్నాం? 5 రూపాయల నాణ్యం కాకపోవు ఘటన ఈ అనుకొని ఈకి అనుకూల పర్యవసనాలు అంటే ఎన్ని ఉన్నాయి? 170 ఉన్నాయి. మరి ఈ 5 రూపాయల నాణ్యం కాకపోవడానికి సంభావ్యత P of E is equal to N of E by N of S. N of E అంటేనేమో ఈ అనుకూల 5 రూపాయల నాణ్యం కాకపోవటకు అనుకూల పర్యవసనాలు ఏమో 170, మొత్తం పర్యవసనంలో 180. 10 ఏళ్ళ 10 17 10 18 అంటే 17/18. 5 రూపాయల నాణ్యం కాకపోవటకు సంభావ్యత 17/18 అగును. ఓకేనా, ఇప్పుడు 4వ సమస్యకి సాధన చూద్దాం. గోపి అక్వేరియం దుకాణం నుండి ఒక చేపను కొన్నాడు. అక్వేరియంలో 5 మగ చేపలు 8 ఆడ చేపలు ఉండినప్పుడు వ్యాపారి యాదృచ్ఛికముగా ఒక చేపను తీసి ఇచ్చి ఉంటే ఆ చేప మగ చేప అవడానికి సంభావ్యత ఎంత? ఓకేనా, అక్వేరియంలో గల చేపలు ఎన్ని ఉన్నాయి? అక్వేరియంలో గల మొత్తము చేపల సంఖ్య 5 మగ చేపలు 8 ఆడ చేపలు అంటే మొత్తం చేపలు 13 చేపలు. అక్వేరియంలో గల మొత్తం చేపల సంఖ్య 13 చేపలు. అయితే ఒక చేపను తీస్తే మొత్తం పర్యవసనాల సంఖ్య 13. ఓకేనా, మరి N of S is equal 13. మనము ఒక చేపను తీస్తే ఆ చేప మొగ చేప అయ్యే ఘటన ఈ అనుకుంటున్నాం కదా. మనము ఆ చేప మొగ చేప అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నాడు. కాబట్టి ఒక చేపను తీస్తే అది మొగ చేప అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య అంటే మగ చేపలు ఎన్ని 5 కాబట్టి ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య 5. N of E is equal to 5. ఓకేనా, మరి ఆ చేప మగ చేప అవ్వడానికి సంభావ్యత ఏమవుతుంది? P of E కదా. ఈ అనేది ఏ ఘటన? అది మగ చేప అయ్యే ఘటన కాబట్టి P of E అంటే మగ చేప అవ్వడానికి సంభావ్యత అవుతుంది. ఈజ్ ఈక్వల్ P of E ఈజ్ ఈక్వల్ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఏంటిది? N of E కదా. N of E బై మొత్తం పర్యవసనముల సంఖ్య N of S. సో P of E ఈజ్ ఈక్వల్ N of E అంటే 5
ఎన్ ఆఫ్ ఎస్ అంటే 13. అంటే 5ని 13తో డివైడ్ చేసినట్లయితే పోదు కాబట్టి 0.13 ముళ్ళ 39, 11 మళ్ళీ 0 తీసుకుంటే 13 ఎమ్ముల 104 6 ఉంటుంది. మళ్ళీ 0 తీసుకుంటే 13 4 52. ఓకే, అంటే మనకు మొగచేప అయ్యే సంభావ్యత ఎంత 0.384 అంటే 38 తీసుకుందాం. కాబట్టి మొగచేప అవ్వడానికి సంభావ్యత P of E is equal 0.38. ఓకేనా. 5వ సమస్యకి సాధన చూద్దాం. ఒక ఆట నందు వేగంగా త్రిప్పబడిన బాణపు గుర్తు పటములో చూపబడినట్లు 1 2 3 4 5 6 7 లేక 8ని సూచిస్తూ ఆగుతుంది. అన్ని పర్యవసానములు సమసంభవములు అయితే క్రింది ఘటనల సంభావ్యతలు లెక్కించండి. అంటే బాణపు గుర్తు సూచించేది 8 అయ్యే సంభావ్యత, ఒక బేసి సంఖ్యను సూచించే సంభావ్యత, 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే సంభావ్యత, 9 కన్నా చిన్న సంఖ్యను సూచించే సంభావ్యత బాణపు గుర్తు మనం కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ ముందుగా ఇవ్వబడింది ఏంది, ఇప్పుడు మనకు ఒకసారి గుండ్రంగా తిప్పబడినప్పుడు మనకి ఏ రావడానికి అవకాశం ఉంది, మొత్తము అంకెలు అంటే 1 నుంచి 8 వరకు. కాబట్టి మొత్తం పర్యవసానముల సంఖ్య 8. ఓకేనా. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 8 అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 8 ఇవ్వడం జరిగింది కాబట్టి పటంలో మొత్తం పర్యవసానముల సంఖ్య 8. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 8. బాణపు గుర్తు సూచించేది ఏంటిది, ఫస్ట్ది 4 కనుక్కోవాలి. బాణపు గుర్తు సూచించేది 8ని సూచించే సంభావ్యత కనుక్కోవాలి. అంటే మరి 8 సూచించే ఘటన ఈ అనుకుంటే, ఓకేనా, ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య 1 మాత్రమే. ఈ 8 సూచించే ఎంత ఉంది, 1 కదా, కాబట్టి 1. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1. బాణపు గుర్తు 8 సూచించే సంభావ్యత పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఈనే కదా, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ అంటే 1/8. ఏంటిది, బాణపు గుర్తు 8ని సూచించే సంభావ్యత. బాణపు గుర్తు 8 సూచించే సంభావ్యత ఎంత వచ్చింది, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/8. ఇప్పుడు రెండవది, ఇప్పుడు బాణపు గుర్తు ఒక బేసి సంఖ్యను సూచించే సంభావ్యత కనుక్కోవాలి. అంటే బాణపు గుర్తు బేసి సంఖ్యను సూచించే ఘటన, బేసి సంఖ్యను సూచించే ఘటన ఏమనుకుంటున్నా, ఈ అనుకుంటున్నా. ఇక్కడ రెండో ప్రాబ్లంలో మళ్ళీ ఈనే ఈ అనుకుంటే, ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య అంటే ఇందులో బేస్ సంఖ్యలు ఏమున్నాయి, 1 3 5 7 అనుకూల పర్యవసానములు 4, అనుకూల పర్యవసానముల సంఖ్య 4. అంటే ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4. మరి బాణపు గుర్తు బేసి సంఖ్యను సూచించే సంభావ్యత పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే సంభావ్యత పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ అంటే అనుకూలము, అంటే బేస్ సంఖ్యను ఎన్నున్న బేస్ సంఖ్యలు 4 కదా, అంటే ఎన్ ఆఫ్ ఈ అంటే ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య 4 బై ఎన్ ఆఫ్ ఎస్, మొత్తము పర్యవసాన సంఖ్య 8. 4 1 4 2 అంటే 1/2. ఏంటి, బాణపు గుర్తు బేసి సంఖ్యను సూచించే సంభావ్యత 1/2 వచ్చింది. ఇప్పుడు 2 కన్నా పెద్ద సంఖ్య, ఓకేనా, 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే ఘటన, 2 అంటే బాణపు గుర్తు 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య, ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య అంటే 2 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 అనుకూల పర్యవసాన సంఖ్య 6. అంటే దీని నుంచి అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ అంటే 6. అంటే 2 కన్నా పెద్ద సంఖ్యను బాణపు గుర్తు 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే
దానికి అనుకూల పర్యవసనాల సంఖ్య అన్నీ 6 కాబట్టి మరి 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే సంభావ్యత బాణపు గుర్తు 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే సంభావ్యత P of E is equal N of E by N of S. N of E అంటే 6 by 8 2 3s 2 4s అంటే 3 by 4 ఏంటిది ఇది 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే సంభావ్యత బాణపు గుర్తు 3 by 4 చివరిది 4ది 9 కన్నా చిన్న సంఖ్యను బాణపు గుర్తు 9 కన్నా చిన్న సంఖ్యను చూపించే సంఘటన 9 కన్నా చిన్న సంఖ్యను సూచించే ఘటన ఏం తీసుకుందాం ఈ అనుకుందాం ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 9 కన్నా చిన్న సంఖ్యలు ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి కదా ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 8 అంటే N of E is equal to 8 ఓకేనా మరి 9 కన్నా చిన్న సంఖ్య అయ్యే సంభావ్యత 9 కన్నా చిన్న సంఖ్యను సూచించే సంభావ్యత P of E is equal N of E by అంటే 9 కన్నా చిన్న సంఖ్యకు అనుకూల పర్యవసనాలు ఎన్ని ఉన్నాయి 8 N of E by N of S అంటే 8 by 8 8 ఒకట్ల 8 ఒకట్ల అంటే ఏమైంది ఇది 1 వచ్చింది దీని ప్రాబిలిటీ therefore P of E is equal to 1 అంటే 9 కన్నా చిన్న సంఖ్యను సూచించే సంభావ్యత 9 కన్నా చిన్న సంఖ్యను సూచించే సంభావ్యత 1 బాణపు గుర్తునే 9 కన్నా చిన్న సంఖ్యను సూచించే సంభావ్యత 1 వచ్చింది ఓకేనా ఓకే థ్యాంక్ యూ